హాయ్ ఎవ్రీవన్. సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. కావాల్సినవి సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి, మరియు పుట్నాల పప్పు, పంచదార, యాలకులు మరియు నెయ్యి, పాలు. పంచదార మనకు తగినంత, మనకు ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టి కొంచెం ఇదైనా కానీ దాన్ని ముందు వాటర్లో తీసుకొని ముందు సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టాలి. బాగా వేడిని చేసి దాంట్లో సగ్గుబియ్యాన్ని వేసి మనం దాన్ని ఉడకబెట్టాలి. కాకుంటే సగ్గుబియ్యం ఉడకబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటుంది. ఏంటంటే సగ్గుబియ్యాన్ని ఉడికేటప్పుడు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే సగ్గుబియ్యం అనేది కిందికి పట్టుకోదు. కంటిన్యూస్గా సగ్గుబియ్యం వేసిన తర్వాత ప్రతి 2 నిమిషానికి కలుపుతూ ఉండాలి. కలుపుతుంటేనే కరెక్ట్గా ఉడుకుతుంది, మరియు అడుగు పట్టుకుంటూ ఉంటుంది, లేకపోతే కిందికి పట్టుకుంటుంది. దాని తర్వాత మనం తీసుకున్న పుట్నాల పప్పు దాన్ని పౌడర్ చేసుకోవాలి. దాంట్లోనే ఇలాచి కూడా వేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది. ఇలాచి కూడా మిక్స్ అవుతుంది. బాగా పౌడర్ బాగా రావాలనుకుంటే కొంచెం పంచదార యాడ్ చేసుకుంటే పౌడర్ చాలా స్మూత్గా వస్తుంది. ఎక్కడ ఏమాత్రం ఉండకుండా మొత్తం పౌడర్గా అవుతుంది. దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, పౌడర్ బాగా వస్తుంది. అదే అనిపిస్తుంది. ఇదో ఈ విధంగా మిక్సీ చేసుకున్నట్లయితే మన పౌడర్ చక్కగా పాయసంలో కలిసిపోయినట్టుగా చక్కగా వస్తుంది. ఈ పౌడర్ మిక్స్ చేయడం వల్ల ఏంటంటుంది అంటే పాయసం చక్కగా వస్తుంది, మరియు టేస్ట్ కూడా బాగా వస్తుంది. పాయసం నీళ్ళ కాకుండా కొంచెం చిక్కగా వచ్చి రుచి పెంచుతుంది, రుచికరంగా ఉంటుంది. పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. చాలామంది ఇంట్లో చేస్తారు కానీ అంత చిక్కగా రాదు. దానికి ఏం చేస్తారంటే బాదం పాలని ఇవి బాదం పౌడర్ తెచ్చి కలుపుతారు. దానికన్నా ఇది బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. పుట్నాల పప్పు బాగుంటుంది. ఓకే, ఈ విధంగా పూర్తిగా ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పౌడర్ నెక్స్ట్ పాలు ఎక్కువ టైం తీసుకోవద్దు కనుక ముందుగానే మనం పూర్తిగా సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టాలి. దాని తర్వాత దానికి యాడ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సగం బాయిల్ అయింది, ఈ కాస్త బాయిల్ అయినాక మిగతావి యాడ్ చేయాలి. ఎందుకంటే సగ్గుబియ్యం ఆల్రెడీ కొంచెం తిక్కికి వస్తుంది. ఇంకా చక్కగా రావాలంటే కొంచెం నీరు ఎక్కువ పెట్టుకోవాలి. మరీ చిక్కగా అయిపోతుంది తక్కువ వాటర్ అయితే. సగ్గుబియ్యం కూడా తిక్కుగా ఉంటుంది కనుక దాంట్లో మనం పౌడర్ ఏదైతే ఉందో యాడ్ చేసామంటే ఇంకా చిక్కగా అవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. 1 or 2 minutesకి కలుపుతూనే ఉండాలి. కలిపితేనే అడుగు పట్టదు, లేకపోతే చాలా త్వరగా అడుగు పట్టుకుంటుంది. నేను పాలు తీసుకున్నాను. ఆల్రెడీ 70% కుకింగ్ అయిపోయింది. ఇంకా పాలు మరిగినలోగా 30% కూడా కుకింగ్ అయిపోతుంది కనుక ముందుగానే కుకింగ్ అయిన తర్వాత ఇప్పుడు పాలు వేసి మిక్స్ చేస్తున్నాను. మనం ఏ పాలైనా గేదె పాలు, ఆవు పాలతోనైనా చేసుకోవచ్చు. నేనైతే ప్యాకెట్ పాలు తీసుకున్నాను, ఎందుకంటే నాకు అదే అందుబాటులో ఉంది. చూసారు కదా ఎలాగో మరుగుతుందో. ఇంకా మనకి ఇంకో 20% వరకు బాయిల్ అయినంత వరకు
పాలు మరిగి దాంట్లోనే ఉడకబెట్టాలి సగ్గుబియ్యం. ఇప్పుడు పౌడర్ తీసుకున్నాను, కాకుంటే మీరు గమనించాలి, ఇలా పౌడర్ వేసి కలిపామంటే పౌడర్ బాగా మిక్స్ అవ్వదు. దానికి మనం ఏం చేయాలంటే ఇలా మనం కలపడం కష్టం అవుతుంది, మిక్స్ అవ్వదు కరెక్ట్గానే. దానికి ఏం చేసుకోవాలంటే మనం పక్కనే ఇంకో బౌల్లో పౌడర్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ముందే మిక్స్ చేసి వాటర్లా చేసుకుంటే తర్వాత బాగా పాయసంలో మిక్స్ అవుతుంది. ఇలా పౌడర్ వేసి మిక్స్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసుకొని రెడీ చేసుకుంటే మనం పాయసంలో చాలా ఈజీగా యాడ్ చేయగలుగుతాం. చూసారు కదా, ఈ విధంగా మనం పాయసంలో చక్కగా మిక్స్ చేసుకోగలుగుతాం. చూసారు కదా, ఇలాచీ పౌడర్, ఇలాచీను అందులోనే యాడ్ చేసాను, ఎందుకంటే చక్కగా మిక్స్ అవుతుంది, తినడానికి మంచిగా ఉంటుంది. చూసారుగా, ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం ఉడికిపోయింది, మరి కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఇది వేసాం కదా పప్పు పౌడరు, అది కొంచెం ఇదైనాక మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి పెడితే చాలా బాగా తింటారు, మరియు మంచిది కూడా, త్వరగా డైజెషన్ అవుతుంది. షుగర్ యాడ్ చేశాను నేను, బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, బెల్లం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది షుగర్ కన్నా. నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పంచదార మనకి ఎంత అవసరమో అంత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పంచదార చివరిలో, ఎందుకంటే ఈజీగా మిక్స్ అవుతుంది, ముందే వేస్తే పంచదార పాకంలాగా వస్తుంది అన్నమాట, స్వీట్ పాకంలాగా అయిపోతుంది. అందుకే ఇప్పుడు కూడా పాయసం చేసేటప్పుడు ముందు పంచదార యాడ్ చేయకూడదు, ఈ మరిగి పాకంగా తయారవుతుంది. అందుకే చివరిలో ఆవిరిలోనే కరిగిపోతుంది, చివరిలో వేస్తేటంటే కరెక్ట్గా సరిపోతుంది, పాయసానికి మిక్స్ అవుతుంది. చూసాక ఆ విధంగా రెడీ అయింది. ఇప్పుడు దాంట్లో అవసరం అనిపిస్తేనే నెయ్యి వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే స్కిప్ చేశాను, నాకైతే అవసరం లేదు. దాన్ని రెడీ అయింది. ఇప్పుడు ఎంతో చక్కనైన సగ్గుబియ్యం పాయసం సర్వ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. మార్నింగ్ వేళల్లో తింటే చాలా మంచిది. దాంట్లో పంచదార బదులు బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది, ఎవరైనా తినవచ్చు. పిల్లలు కూడా చాలా సరదాగా ఆనందంగా తింటారు. థ్యాంక్ యూ.